గతంలో నీ ప్రవర్తనలో గాని ఇంట్లో వాళ్ళ ప్రవర్తనలో గాని ఏమాత్రం తేడా వచ్చినా భరించలేకపోయేవాణ్ణి. క్రమశిక్షణ తప్పుతున్నారని, పద్ధతిగా ఉండటం లేదని వెంటనే ఆవేశం వచ్చేసేది. కానీ నిన్ను చూసిన తర్వాతే అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. కష్టకాలంలో ఎంత బలంగా ఉండాలో, ఎంత దృఢంగా నిలబడాలో నిన్ను చూసి నేర్చుకున్నాను. నాన్నా, మీరు మీ బలాన్ని, మీ దృఢ నిశ్చయాన్ని నాకు ఆపాదిస్తున్నారు గాని బేసిక్గా మీరు స్ట్రాంగే. కాకపోతే అన్నిటికీ కాస్త తొందరపడి కంగారు పడుతూ ఉంటారు, ఆవేశపడుతూ ఉంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు అలా కాదనుకోండి. లేదమ్మా, మన కుటుంబంలో ఎన్నో జరగరాని సంఘటనలు జరిగిపోయాయి. నేను మానసికంగా, ఆర్థికంగా ఎంతో కృంగిపోయాను. అలాంటి సమయంలో నువ్వు ఉద్యోగానికి వెళుతూ ఎంత చేశావో నాకింకా గుర్తుంది. అసలు కోలుకోలేనమో నేను భయపడుతూ ఉంటే నేను తిరిగి కోలుకుంటానని, అసలు అది పెద్ద సమస్య కాదని నాకు ధైర్యం చెప్పి పక్కనే ఉండి నాకు సరైన వైద్య సదుపాయాలు కల్పించి నాలో నమ్మకాన్ని పెంచి నేనిప్పుడు పూర్తి ఆరోగ్యవంతుడిని అవ్వడానికి నువ్వే కారణమయ్యావమ్మా. నీలాంటి బిడ్డ కనుక లేకపోతే నేనిలా ఉండేవాణ్ణి కాదమ్మా. అమ్మా, ఒక్క మాటలో చెప్పాలంటే నేను కృంగిపోయిన సమయంలో నన్ను ఒక తండ్రిలా కాకుండా బిడ్డలా చూసుకున్నావమ్మా. నాన్న, మీరు మా కోసం, కుటుంబం కోసం చేసిన దాంతో పోలిస్తే నేనసలు ఏమీ చేయనట్టే లెక్క. అయినా తండ్రికి చేసేవన్నీ లెక్కలేస్తూ కూర్చుంటామా ఏంటి? మీరు ఆరోగ్యంగానూ ఆనందంగానూ ఉంటేనే మేము సంతోషంగానూ సుఖంగానూ ఉండగలం. తప్పకుండానమ్మా, నేనిక మీదట ఆనందంగానే ఉంటాను. పని మొదలుపెట్టే ముందు నీతో విషెస్ చెప్పించుకోవాలని చేశాను. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్స్ తల్లి. చూసావా, ఇన్నాళ్ళు మీరందరూ ఆఫీస్కి వెళ్తూ నేను ఇంట్లో ఉంటే నాకు అదోలా ఉండేది. పిల్లలు ఆఫీస్కి వెళ్తున్నారు, నేను మాత్రం ఇంట్లో ఉండిపోయానని ఈరోజు నువ్వు ఆఫీస్లో ఉన్నావు, నేను ఆఫీస్లో ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అవునన్నా, నాకు సంతోషంగా ఉంది. సరే, ఉంటానమ్మా. పని మొదలు పెడతాను. అటంటూ అల్లుడి గారు ఇచ్చిన పెన్నతోటే ఇవాళ పని మొదలు పెట్టబోతున్నాను. ఓ అవునా, మంచిది నాన్న. సరే తల్లి, ఉంటాను. నీ వర్క్ నేను డిస్టర్బ్ చేసినట్టున్నాను. సారీ తల్లి. అదేం లేదు నాన్న. ఓకే తల్లి, వెళ్ళి పని చూసుకో. ఉంటానమ్మా. అలాగే నాన్న, బాయ్. హలో, ఏంటి అలా చూస్తున్నారు? దృష్టి పని మీద లేదా? మధు, ఏంటి మాస్టారు? బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు. నేను హ్యాపీగా ఉన్నానా? అవును మరి. నిన్నటి వరకైతే ఇంట్లోనూ ఆఫీస్లోనూ గడియారంలో సెకండ్ల ముళ్ళు తిరిగినట్టు మీ చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. టార్చర్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు నా టార్చర్ లేదుగా. ఏంటి అలా చూస్తున్నారు? నా టార్చర్ వద్దు అనుకోబట్టేగా నేను రిజైన్ చేస్తే వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసేశారు. అంతేలేండి, ఎంతైనా మీకు మీ చెల్లెలే ఇంపార్టెంట్. మీరు ఒకే బ్లడ్. నేనెవరినండి? ఏదో ఇంకో ఫ్యామిలీ నుంచి వచ్చాను.
చెల్లెల కంటే భార్యతో అంత అటాచ్మెంట్ ఏం లేదు కదా. హలో, ఏంటి ఫీల్ అయిపోతున్నారు? ఊరికే సరదాగా ఆట పట్టించడానికి అలా అన్నాను, అదేం లేదులేండి. హలో, కూల్. ఏంటి బాసు, బోల్డ్ అంత వర్క్ పెట్టుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఏదో ఆలోచిస్తున్నారు? ఏమైనా ప్రాబ్లమా? అస్సలు పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను రా. అవునులేండి, ఇలా కాన్సన్ట్రేట్ చేస్తారు. మేడం గారు ఉద్యోగం మానేయడం మిమ్మల్ని ఎంతగా డిస్టర్బ్ చేస్తుంటుందో నేను అర్థం చేసుకోగలను. అసలు ఆ మాటకొస్తే నాకు కూడా అదోలా ఉంది. మేడం ఆఫీసులో లేకపోతే ఆ వెళ్తే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మీరేమన్నా అనుకోండి బాసు, మీ చెల్లెల కోసం మేడం గారు ఉద్యోగాన్ని త్యాగం చేయాల్సి రావడం చాలా బాధగా ఉంది. ఇందుకు నేను మిమ్మల్ని తప్పుపట్టను గాని దీనికి పరిష్కారం మాత్రం ఇది కాదని చెప్పగలను. మేడం గారు ఉద్యోగాన్ని వదిలేయకుండా శృతి గారిని కాంప్రమైజ్ చేయడానికో లేకపోతే తనకు వేరే పొజిషన్ ఇవ్వడానికో ఏదో రకంగా మీరు ప్రయత్నం చేస్తుండాలి. అది మీరు చేయలేదు. ఆ విషయంలో మాత్రం మీరు సరైన నిర్ణయం తీసుకోలేదని నా అభిప్రాయం. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ బాసు. అదేం లేదురా. సరే, నేను బయలుదేరుతాను. బయలుదేరతారా? ఆ. అదేంటి? ఆఫీస్లో ఉండబుద్దయ్యట్లేదు, పని చేయాలనిపించట్లేదు. నేను ఇంటికి వెళ్తాను. బాసు, చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి కదా. ఆల్రెడీ మధు రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేసి నేను తప్పు చేశాను. ఈ స్ట్రెస్లో, ఈ అనీజీనెస్లో ఇంకా కొన్ని తప్పులు చేయదలుచుకోలేదు. వెళ్తాను. పనులుంటే ఉండని, తర్వాత చూసుకోవచ్చు. ఆమమ్మా. శృతి, ఇవాళ నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? కాళ్ళు తేలిపోతున్నట్టుందే. నువ్వు అనుకున్నది సాధించేస్తున్నావని తలుచుకుని తలుచుకుని మురిసిపోతున్నాను. నిన్నెంతసేపు పొగినా తక్కువే అనిపిస్తోంది. అందుకే మళ్ళీ ఒకసారి నీకు ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది. ఎలా ఉంది ఆఫీసు? ఆఫీస్ సంగతి అటుంచు, మాజీ ఉద్యోగి ఎలా ఉంది? మాజీ ఉద్యోగా? భలే మాట అన్నావే. నేను మీ అమ్మ దాన్ని ఉద్యోగానికి వెళ్ళనివ్వకుండా ఆపడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేసావనుకున్నావే, ఆయన ఏదీ వర్క్ అవ్వలేదు. కానీ ఇప్పుడు నేనిచ్చిన ఐడియా ప్రకారం నువ్వు నడుచుకున్నావు. ఇప్పుడు వర్కౌట్ అయ్యిందే. నీ సంగతి కాదమ్మమ్మా, దాని సంగతి చెప్పు. దానికి అడుగడుగున నరకం చూపించాలనుంది నాకు. తప్పకుండా చూపిస్తావే. మీరు బయలుదేరిన దగ్గర నుంచి అది ఇంతవరకు గదిలో నుంచే కదల్లేదు. జైలు ఖైదీలాగా లోపలే పడుంది. అది అలా లోపలే పడుండకూడదమ్మమ్మా. అదేదో తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఏదో పొమ్మనకుండా నిప్పు ఏదో అంటారు కదా. నిప్పు కాదే, పొమ్మనకుండా పొగ పెట్టడం. అలాగా పొమ్మనకుండా పొగ పెట్టడం మాత్రమే కాదు, అది వెళ్ళిపోయేంత వరకు నిప్పు కూడా పెట్టాలి. ఇప్పుడది ఆఫీస్కి ఎలాగైతే మాజీ ఉద్యోగి అయ్యిందో అలాగే ఆ ఇంటికి అది మాజీ కోడలయ్యేలా చేయాలి. 3 నెలల్లో అది ఆ ఇంటి గడప దాటాలి. నువ్వు అనుకోవాలే గాని అయిపోద్దే. నువ్వేం కంగారు పడకు, నేను ఐడియాలు వదులుతానుగా. నువ్వు ఐడియాలు ఇవ్వకపోయినా వదలమ్మమ్మా. నందుగాడు ఏమంటున్నాడు? మొహం గుర్రమని పెట్టుకుని ఉన్నాడా? లోపల రగిలిపోతున్నాడు, పైకి మాత్రం అందరి ముందు క్యాషువల్గా ఉండటానికి ట్రై చేస్తున్నాడు. శృతి, ఆఫీస్కెళ్ళడం ముఖ్యం కాదే, ఆ వ్యాపారంలో ఉన్న సూక్ష్మాలన్నీ తెలుసుకో. మంచి పట్టు సాధించు. అప్పుడే ఆ నందుగాడిని ఆ కుర్చీలో నుంచి లాగిపడేసి నువ్వు కూర్చోగలవు. చేపకి ఈతడం నేర్పించాల్సిన అవసరం లేదమ్మమ్మా. నేను దేవకి కూతుర్ని. శబాషే. ఒక్క మాట చెప్పినా
బంగారం లాంటి మాట చెప్పావే. మన వంశంలో మగాళ్ళెవరూ పనికిరారు, ఆడవాళ్ళదే ప్రతాపం. ఇదిగో నువ్వు రెచ్చిపో. ఆల్ ది బెస్టే. ఉంటాను. జాగ్రత్త. శృతి ఏంటి మావయ్య? నందు ఆఫీసులో కూర్చోలేక ఇంటికెళ్ళిపోయాడు. వాడు మనసులో బాగా రగిలిపోతున్నాడు. రగులుతాడు. ఎందుకు రగలడు? ఆయన గారి భార్యని కుర్చీలో నుంచి దింపి నన్ను కూర్చోబెట్టాల్సొచ్చింది అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. అవని ఆ, ఇప్పుడు ఆఫీస్ నుంచి వెళ్ళటం కాదు, శాశ్వతంగా ఆఫీస్ నుంచి వెళ్ళేటట్టు చేస్తా. ఆ, సూపర్. ఇదే మాట మీద ఉండు. నువ్వు ఆ చైర్కి వెళ్తే నేను నీ చైర్కి వచ్చేయచ్చు. అన్నీ కలిసిరాని మావయ్య. మేనమామవి. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతా. ఎంత గొప్ప మాట చెప్పావు తల్లి. నా కన్న తల్లి కూడా ఈ మాట చెప్పలేదు. జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పడుంటా. నువ్వు ఏం చెప్తే అది వింటా. ఇంకో విషయం గమనించావా? వాడి భార్య ఆఫీసులో అడుగుపెట్టేటప్పుడు పూలు, దండలు, బొకేలు, స్వీట్లు అని ఆఫీసులో నానా హంగమా చేశాడు. ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు కనీసం ఈ పోస్టింగ్కి నువ్వు వస్తున్నావని కూడా ముందస్తుగా ఎవ్వరికీ చెప్పలేదు. పూలదండలు కాదు కదా, పూల రెక్కలు కూడా ఏర్పాటు చేయలేదు. వాడికి అసలు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోవడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఇది నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. నన్ను ఈ కుర్చీలో కూర్చోబెడుతున్నా ఇండైరెక్ట్ గా అవమానించాడు. ఆ అవమానాన్ని అంత సులువుగా మర్చిపోతానా? తిరిగి దెబ్బ కొట్టాల్సిన సమయంలో కొడతాను మావయ్య. శబాష్, కొట్టాలి. మామూలుగా కొట్టకూడదు. గట్టి దెబ్బ కొట్టే ఆలోచన చెయ్యి. పాపం రోజు ఆఫీస్కొచ్చి పని చేసి అలవాటు పడిపోయి ఇప్పుడు అనుకోకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఫీల్ అవుతూ ఉంటుంది. స్వామి రారా యదువంశ సుధా మధుచంద్ర యదువంశ సుధా మధుచంద్ర స్వామి రారా రత్నాకర సమగంభీర రత్నాకర సమగంభీర స్వామి రారా శతకోటి మన్మథంకార శతకోటి మన్మథంకార స్వామి రారా భాసుర భుజ బలరణ శూర భాసుర భుజ బలరణ శూర స్వామి రారా మీరేంటి ఆఫీస్ నుంచి వచ్చేసారు? నువ్వేంటి ఆనంద తాండవం చేస్తున్నావు? ఆ, ఆ, లేకపోతే ఏడుస్తూ కూర్చోవాలా? ఏడుస్తూ కూర్చోవడం కాదు. ఎంత కాదనుకున్నా అలవాటు పడ్డ ఉద్యోగం, అయ్యో పాపం రోజు ఆఫీస్కొచ్చి పని చేసిన ప్రాణం ఇప్పుడు రాజీనామా చేసి ఇంట్లో బాధపడుతూ ఉంటుంది. అనవసరంగా రాజీనామాని ఆమోదించానేమో అని నేను ఫీల్ అవుతూ వచ్చాను. అయ్యో, నేను బాధపడిపోతున్నానని మీరు గిల్ట్ ఫీల్ అవుతూ నా కోసం వచ్చారా? ఆ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. సర్లేండి, మీరంతా ఎక్స్పెక్ట్ చేసినందుకు కాసేపు బాధపడతాను. హలో, వెటకారంగా ఉందా నీకు? ఎందులో వెటకారం ఏముంది? నేను దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు, మోన్ అవుతున్నాను. మీరే దాని గురించి అంటుంటే నేను సమాధానం చెప్తున్నాను. మ్మ్. నువ్వెప్పుడు లోపలున్నది బయటికి చూపించుకోవుగా. లోపల వేరే ఫీలింగ్ ఏదో ఉండుంటుంది, కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి డాన్సులు చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటున్నాం. సర్లేండి, మీరు అనుకున్నట్టే నా మనసులో ఏదో ఉందనుకోండి, కానీ దాని నుంచి బయటపడడానికి, నార్మల్గా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను కదా. అదే నా క్యారెక్టర్. అలా ఉండడమే నాకు ఇష్టం. సంతోషం. మీరలాగే
ఇంకో పాట పెట్టుకుని డాన్స్ చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. హలో, ఏంటి షూ తీస్తున్నారు? ఆఫీస్ నుంచి ఎందుకు వచ్చారు అసలు? నాకు వర్క్ చేసే మూడే లేదు. ఆఫీస్లో పని చేయలేకపోయాను, అందుకే వచ్చేసాను. చూడండి, మీరు ఇలా చిన్న చిన్న విషయాలకి ఆఫీస్లో పని మానేసి రావడం తప్పు. అసలు మీరు ఇలా ఉండేవారు కాదు. ముందు మీరు మీ క్యారెక్టర్ని మార్చుకోకండి. నాకేమనిపిస్తే అది చేయడమే నా క్యారెక్టర్. ఇప్పుడు నాకు ఆఫీస్లో పని చేయాలని లేదు, నేను వెళ్ళను. చూడండి, మీరిప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేస్తే నా వల్లే వచ్చేసారని చెప్పి నాకు మాట వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళండి. ఎవరనేది ఆ మాట? ఎవరంటారనేది ముఖ్యం కాదు, అంటారా లేదా అనేది ముఖ్యం. ఎవరు ఏమైనా అనుకోను, నువ్వు బాధపడుతూ ఉంటావు, ఓదారుద్దామని పరిగెత్తుకుంటూ రాలేదమ్మా. నువ్వు రాజీనామా చేశావు, దాన్ని నేను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందే అనే డిస్టర్బెన్స్తోనూ గిల్ట్ ఫీల్తోనూ వచ్చానంతే, నీకోసం కాదు. ఓహో, అయితే నేను బాధపడిపోతున్నానని రాలేదన్నమాట. మరిందాకేదో అన్నారు. ఏదో అన్నానులే మాట వరుసకి. సరే, అంటే అన్నారు. దయచేసి మీరు ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోండి. నేనిక్కడ ఉంటే ప్రాబ్లం ఏంటి నీకు? మీరిలా ఎడ్డం అంటే తెడ్డం అన్నట్టు మాట్లాడితే నేనేం చేయలేను. చెప్పకు, కాసేపు సైలెంట్గా ఉండు. నాకు అసలే మూడేం బాలేదు. సర్లేండి, కాఫీ తీసుకురానా? ఏమొద్దు, కాసేపు సైలెంట్గా ఉండు. లేకపోతే నీ డాన్స్లేవో ఉన్నాయిగా, ఆ డాన్స్లాడుకో. మావయ్య, ఆ, ఒకసారి ఆ సాంప్రదాయాన్ని పిలు. వెళ్ళి పిలవడం ఎందుకమ్మా? వెళ్ళి 2 సార్లు దబాదబా బాదితే అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎస్ మేడం. మరో నెల రోజుల్లో కాఫీ ప్రోడక్ట్ లాంచ్ చేయాలని ప్లాన్ చేశారు కదా? ఎస్ మేడం. దాని ప్రమోషన్స్ కి యాడ్స్ రెడీ చేశారా? ఆల్రెడీ మధు మేడం మన ఇంట్లోనే ఒక యాడ్ షూట్ చేశారు మేడం. మనీలా? సారీ మేడం, మధు మేడం మీ ఇంట్లో యాడ్ షూట్ చేశారు. ఓ, ఆవిడే యాడ్ షూట్ చేశారా? ఆవిడే యాక్షన్ కట్ అన్నీను. ఆ యాడ్ షూట్లో మీ అన్నయ్య గారు ఆవిడ ఇద్దరు మోడల్స్ కూడా. ఓహో, ఇంట్రెస్టింగ్ గా ఉందే. సాంప్రదాయని ఆ యాడ్ ని నాకు మెయిల్ చేయమని చెప్పు. ఓకే మేడం. అలాగే ఆ ఇందుని ఒకసారి రమ్మని చెప్పు. సరే మేడం. ఎందుకు రమ్మంటున్నావమ్మా? చెప్తా. కేవలం మధుని మాత్రమే టార్గెట్ చేస్తే ఎలాగా? వాళ్ళక్కని కూడా టార్గెట్ చేయాలి, కార్నర్ చేయాలి, తరువాత గెట్ అవుట్ చేయాలి. అబ్బా, చంపేస్తున్నావు పో. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్. ఎస్ మేడం. కాఫీ యాడ్కి ప్రమోషన్స్ చేశారు కదా, వాటి బడ్జెట్ ఎంతైంది? ఆ వివరాలన్నీ ఆల్రెడీ సిస్టంలో అప్డేట్ చేస్తున్నాయి మేడం. మీ సిస్టంలోనే కాపీ ఉంటుంది. ఓ, మ్యామ్, సెండ్ చేయమన్నాను, మీకు మెయిల్ వచ్చేసి ఉంటుంది. చూస్తా. ముందు ఈ బడ్జెట్ సంగతి తేల్చని. ఏంటిది, యాడ్ ఇంత చీప్ గా ఫినిష్ చేశారా? యాడ్ కైన ఖర్చు జస్ట్ 1 lakh. చిచిచి, ఇంత చీప్ బడ్జెట్ లో చేశారేంటి? బడ్జెట్ తక్కువైనా యాడ్ చాలా బాగుంది మేడం. ఆహా, అంత గొప్పగా ఉందా? చూస్తానుగా. చిచ్చి, చెత్త యాడ్. ఇంత చెత్తగా చేస్తారా ఒక యాడ్? ఈ యాడ్ గానీ ఎయిర్లోకి వెళ్ళిందంటే ఎయిర్లోకి వెళ్లేది యాడ్ మాత్రమే కాదు, ఈ కంపెనీ పరువు. అర్జెంట్గా ఈ యాడ్ని టర్మినేట్ చేసేయండి. నెక్స్ట్ వీక్లో కొత్త యాడ్ స్టార్ట్ చేద్దాం. ఈ యాడ్ని ఆల్రెడీ CEO గారు ఓకే చేశారు. అప్రూవల్ ఇచ్చి మార్కెటింగ్ వాళ్ళతో మాట్లాడి టెలికాస్ట్ డేట్ కూడా ఫిక్స్ చేశారండి. ఆహా, అయితే ఏంటి, ఇప్పుడు ఆపకూడదా? యాడ్ బాగుంది కదా? చెత్తగా ఉంది.
టెలికాస్ట్ డేట్ కూడా ఫిక్స్ చేశారండి. ఆహా, అయితే ఏంటి ఇప్పుడు ఆపకూడదా? యాడ్ బాగుంది కదా. చెత్తగా ఉంది. ఏ మీ చెల్లెలు చేస్తే బ్రహ్మాండంగా ఉందని చంకలు గుర్తేసుకోవాలా? మీరేం చేసినా ఒకసారి సీఈఓ గారికి చెప్పు చేస్తే బాగుంటుంది. నేను చెప్పింది ఫాలో చేయటానికే మీరున్నది, నాకు సలహాలు ఇవ్వటానికి కాదు. ఇంకొకసారి నాకు సలహాలు ఇచ్చే పని పెట్టుకున్నారంటే బాగోదు చెప్తున్నా. ఇమీడియట్ గా దీన్ని డామినేట్ చేయడానికి కావలసిన ఆర్డర్స్ ని నాకు మెయిల్ చేసే సంప్రదాయం. ఎస్ మ్యామ్. యు మే గో నౌ. దేవకి, ఇన్నాళ్ళు నువ్వు వాణ్ణి కీలుబొమ్మను ఆడించినట్టు ఆడించావు. కాని ఇప్పుడు వాడు పూర్తిగా కొంగుచాటు కృష్ణుడైపోయాడు. ఆ మధు లేని ఆఫీసులో ఉండలేక వీడు సగంలో పని మానేసి ఇంటికి తిరిగొచ్చేశాడు. ఇన్నాళ్ళు మనం ఏదో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఆ శోభన ముహూర్తం జరగకుండా అడ్డుకున్నందుకే వీడి స్థాయిలో ఆ పిల్ల మీద మనసు పడ్డాడంటే ఇక ఆ కార్యం కాస్త జరిగితే ఇప్పుడు కొంగు పట్టుకుని తిరిగేవాడు ఆ తర్వాత దాని కాళ్ళు పట్టుకుని తిరుగుతాడు. నీ భార్య దగ్గర నీ ప్రేమను చూపించడం ఎంత ముఖ్యమో అలాగే నీ ఈగోని చూపించకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. భార్య దగ్గర నీ ఈగోని విడిచిపెట్టేస్తే నీ భార్యను నువ్వు గౌరవించినట్టే లెక్క. మధు మధ్యాహ్నం ఫోన్ చేసిందా? చేయలేదు బాబు. మధుకి ఏమేమి ఇష్టమో అవన్నీ పట్టుకొచ్చేసే. అలాగే అయ్యగారు. ఈ భోజనం నా అంతటా నేను పట్టుకురాలేదు, చిన్నసారి పట్టుకురమ్మన్నారు, నేను పట్టుకొచ్చా. నీతో కలిసి భోంచేయాలి అనుకుంటున్నా. నాతో కలిసి భోంచేయడం ఇష్టమా లేదా?